హలో గైస్, కుబేరా మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆబ్వియస్లీ మన ధనుష్ గారి క్యారెక్టర్ కావచ్చు, నాగార్జున క్యారెక్టర్ కావచ్చు, రష్మిక క్యారెక్టర్ కావచ్చు, ఎనీ క్యారెక్టర్ ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో ఖచ్చితంగా పరకాయ ప్రవేశం చేశారన్నట్లే ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్లో జీవించేశారు నిజంగా. అది డంప్ యార్డా, లేకపోతే రోడ్లా, లేకపోతే ఇంకెక్కడన్నా అని అట్లా ఆలోచించలే ఎవరు. నిజంగా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఏ నామోషి లేకుండా నేను ఇది చేయాలా అన్నట్టుగా ఫీల్ అవ్వకుండా చేశారు నిజంగా. అందుకే ఆ సినిమా కానీ సక్సెస్ అయితే వచ్చింది. అందుకే ధనుష్కి ఆ సపరేట్గా ఆ ప్రత్యేకమైన గుర్తింపు అనేది కూడా దక్కింది. ఈ సినిమాతో హైయెస్ట్ కలెక్షన్ సినిమా కూడా ధనుష్ కెరీర్లో ఇది అట్లా నిలిచిపోయింది. శేఖర్ కమ్ముల గారు కంప్లీట్గా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది. ఆబ్వియస్లీ క్లైమాక్స్ ఎక్కడో కొంచెం మనకి అంటే ఆయన పరంగా ఆయన క్లైమాక్స్ ఎట్లా ఉండాలని ఆయనకు ఐడియా ఉంది. ఆయన ఇంతకుముందు కూడా రాజమౌళి గారితో ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు పాత దాంట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా. సో ఆయన క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆయనకు ఒక వే ఉంది అనమాట. సో ఆయన ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ క్లైమాక్స్ వరకు వచ్చేసరికి అది ఏ జోన్ అయినా కూడా, ఏ జోనర్ అయినా కూడా ఆయన ఖచ్చితంగా అలానే క్లైమాక్స్ ఎండింగ్ అనేది ఆయన కంఫర్ట్ జోన్లో ఇస్తున్నాడు. అది పక్కన పెడితే సినిమా అంతా మాత్రం నిజంగా ఎక్కడ కూడా త్రూఅవుట్ ద క్యారెక్టర్స్తో మనం జర్నీ చేస్తాం, కానీ సినిమాలో ఎక్కడ మనకు బోర్ కొట్టేంత సిచ్యువేషన్, ఆ సీన్స్ అయితే లేవు. నిజంగా చెప్పాలంటే పెద్ద సినిమా అయినా కూడా క్యారెక్టర్స్తో జర్నీ చేస్తే మాత్రం మనకి ఎక్కడ బోర్ కొట్టదు. ఊరికి సినిమా ఎందుకు వచ్చినాం రా, సినిమా చూస్తున్నాము, సినిమా కోసం వచ్చినాం అన్నట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ టాక్ అయింది. ప్రతి ఒక్కరు సినిమా గురించి మెచ్చుకోవడము, పొగడ్డమే సరిపోయింది. నిన్న సక్సెస్ మీట్కి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు కూడా అని చెప్పారు, ధనుష్ కాకపోతే ఈ క్యారెక్టర్ని ఇంకెవ్వరు చేయలేరు, ఎవరి వల్ల కాదు అన్నట్టు కూడా ధనుష్ గురించి మన చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అంత పెద్ద లెజెండే చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే నిజంగా చెప్పాలంటే. అలాంటి క్యారెక్టర్స్ చేయాలని నిజంగా దమ్ము ఉండాలి. ధనుష్ గారికి అది ఉంది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాంటి చేయడానికి ఒక యాక్టర్, నేను యాక్టర్గా యాక్చువల్గా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను. స్టిల్ ఇంకా ట్రయల్స్ అవుతూనే ఉన్నాయి. సీరియల్స్ చేశాను, చిన్న చిన్న మూవీస్ చేశాను. స్టిల్ నేను ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఫీల్ అవుతూ ఉంటా, అరే నేను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేస్తాను, నాకు ఇలాంటి అవకాశాలు వస్తాయా, నేను కూడా ఇలాంటివి చేయాలి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఇవి. ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలంటే నిజంగా చాలా వర్త్ ఉండాలి, మనలో చాలా ధైర్యం ఉండాలి. మెయిన్గా చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకొని ఆడియన్స్ మెప్పించాలి అంటే ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఆయన చేసినప్పుడు మనం చేయలేమా? చేయాలి, మనం కూడా నేర్చుకోవాలి, ఎలాంటి చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా ఈ సినిమానే కాదు, చాలా సినిమాలు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చూసినప్పుడు కూడా ప్రతిసారి అనుకుంటా ఉంటారు, నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నాకు ఎప్పుడు ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. నేను కనీసం అందులో అంత పెద్ద క్యారెక్టర్ సినిమా అంతా కాకపోయినా ఒక చిన్న రోల్ సినిమాలో కీ రోల్ లాగానే వచ్చి అలా ఇంపాక్ట్ఫుల్ ఉన్న క్యారెక్టర్ చేయగలుగుతానా, నాకు అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను సినిమా ఆఫీసులు తిరిగిన ప్రతిసారి కూడా లోపల అనుకుంటానే ఉంటా. సినిమా రిలీజ్ అయినా కూడా, ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ప్రతి సినిమాలో కూడా ఆ హీరో కానీ విలన్ కానీ ఇంకేదైనా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్స్ నేను ఎందుకు చేయలేను, నాకెందుకు రావట్లేదు, నాకు వస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. మరి సో ఒక యాక్టర్గా అయితే ప్రతి సినిమా నుంచి నేర్చుకుంటూనే ఉంటా. నా వద్ద నేను ట్రై చేయాలని అనుకుంటా ఉన్నా. మరి లెట్స్ సీ, నా సినిమా సక్సెస్ కూడా ఎప్పుడోసారి వస్తుందని అనుకుంటున్నా. నా సినీ ప్రయాణాలు కూడా ఎక్కడో చోట నాకు కొంచెం లైఫ్లో సెట్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్ అయితే వస్తుందని నమ్ముతున్నా. లెట్స్ సీ. అండ్ నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.